హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము రోస్ అండ్ కాలమ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఓకే, ముందుగా షార్ట్ కట్ మెనూతో ఎలా మనం చేయాలి అని చూద్దాం. ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఏం కావాలి? ఇప్పుడు ఏ రోలో ఉన్నాను? సెకండ్ రోలో ఉన్నాను, డి కాలంలో ఉన్నాను. ఎప్పుడైనా మనము ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, కాలమ్స్ ఇన్సర్ట్ చేస్తే ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాను? నేను డి కాలంలో. ఓకే, అంటే దీనికి లెఫ్ట్ సైడ్ లో ఏమవుతుంది? ఇన్సర్ట్ అవుతుంది. అంటే డి కాలమే మనకి ఏమవుతుంది? బ్లాంక్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ క్లిక్ చేసి ఎంటైర్ కాలం ఇచ్చాను. ఇప్పుడు ఏమైపోయింది? డి కాలంలో నేను రైట్ క్లిక్ చేసి చేశాను కాబట్టి ఏమైపోయింది? డి కాలం నాకు బ్లాంక్ వచ్చింది. అండూ చేస్తున్నాను. అదే నేను సిడిఈ 3 కాలమ్స్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ చేసి ఎంటైర్ కాలం ఓకే చేస్తే ఏమైపోయింది? నాకు ఆ సిడిఈ కాలమ్సే ఎంప్టీ, అంటే ఇన్సర్ట్ అయ్యాయి, న్యూ కాలమ్స్ అనేవి వచ్చాయి. ఓకేనా? అలాగా. రైట్, కాలమ్స్ చూసాం మనం. ఓకే, రైట్ క్లిక్ ఆన్ ది కాలమ్స్ వేర్ యూ వాంట్ టు ఇన్సర్ట్ న్యూ కాలమ్స్. ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ ఎంటైర్ కాలమ్ మనం ఇచ్చాం. ఇప్పుడేం చూద్దాం? రోస్ ఎలా చేయాలో చూద్దాం. అలాగే ఇది ఏంటి? కాలమ్స్ చేశాను. ఓకే, ఇప్పుడు కనుక నేను ఇన్సర్ట్ రోస్ చేస్తే ఎన్నో ఉంది? ఇక్కడ ఒకటే రో సెలెక్టెడ్ ఉంది. ఇంతకుముందు 3 కాలమ్స్ సెలెక్ట్ ఉన్నాయి, 3 కాలమ్స్ వచ్చాయి. రోస్ ఒకటే ఉంది కాబట్టి రోస్ ఒకటే వస్తాయి. అదే ఒక రో కావాలంటే ఏం చేయండి? ఇక్కడ ఒకటే రో ఎక్కడైతే కావాలో, సపోజ్ ఈ సెకండ్ రో నాకు ఎంప్టీ కావాలి, అయితే రైట్ క్లిక్ చేసేసి ఇన్సర్ట్ ఏం కావాలి? నాకు ఎంటైర్ రో కావాలి. క్లిక్ చేయండి, వచ్చిందా? న్యూ రో వచ్చేసింది. అండు. అదే ఒకవేళ నాకు 3 రోస్ కావాలనుకోండి, చూడండి 3 రోస్ సెలెక్ట్ అయిపోయాయి. రైట్ క్లిక్, ఇన్సర్ట్ ఎంటైర్ రో ఓకే చేయండి, 3 రోస్ అనేవి వచ్చేసాయి. ఈ విధంగా మనము మౌస్ తో ఏం చేయొచ్చు? ఎన్ని కాలమ్స్ కావాలనేది ఇక్కడ మీరు షీట్ లో సెల్ సెలెక్ట్ చేసినా ఓకే, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నా ఓకే. ఇప్పుడు ఈ కాలమ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్ హెడ్డింగ్స్ మీద సెలెక్ట్ చేసి కూడా మీరు ఏం చేయొచ్చు? తీసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ అని డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ డైలాగ్ బాక్స్ రావట్లేదు, ఇక్కడ 3 డాట్స్ లేవు చూడండి. ఇన్సర్ట్ వచ్చేసింది డైరెక్ట్ గా. అదే మీరు సెల్ పైన రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 3 డాట్స్ వస్తాయి. అంటే 3 డాట్స్ కి అర్థం ఏంటి? డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇది డైలాగ్ బాక్స్. మీరు కాలమ్ హెడ్డింగ్స్ మీరు కన్ఫర్మ్ చేసేసారు, ఏం కావాలి? కాలమ్సే కావాలి అని చెప్పేసి. అలాగే రోస్ కూడా మీరు కన్ఫర్మ్ గా రో హెడ్డింగ్స్ మీద మీరు రైట్ క్లిక్ చేశారనుకోండి, సెలెక్ట్ చేసి, అప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ ఇన్సర్టే వచ్చింది, డాట్స్ రాలేదు, 3 రోస్ వచ్చేసాయి. ఈ విధంగా మనము ఏం చేసుకోవచ్చు? కాలమ్స్ అయినా రోస్ అయినా సెల్స్ పైన సెలెక్ట్ చేసి చేయొచ్చు, అండ్ ఈ యొక్క కాలమ్ హెడ్డింగ్స్ రో హెడ్డింగ్స్ పైన కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్ మెనూ అనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ రిబ్బన్ చూద్దాం. రిబ్బన్ అంటే ఏంటి? హోమ్ ట్యాబ్ అని ఉంటాయి కదా, అది. హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఇన్సర్ట్ లోకి వెళ్ళేసి మనము రోస్ కానీ కాలమ్స్ కానీ మనం ఏం చేయొచ్చు? ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం మనం. ఇక్కడ ఏం చెప్పాడు? హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఇన్సర్ట్. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఈ 3, ఓకే, ఈ 3 కాలమ్స్ నాకు ఇన్సర్ట్ చేయాలని ఉంది. సెలెక్ట్ చేసేసాను. హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఇన్సర్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ క్లిక్ చేసి నాకు ఏం కావాలి? రోస్ కావాలి. రోస్ క్లిక్ చేశాను, ఏమొచ్చాయి? రైట్, రోస్ ఇచ్చాను కాబట్టి రో ఒకటిగా సెలెక్ట్ ఉంది. అదే ఒకవేళ నేను కాలమ్స్ ఇచ్చుంటే ఏమయ్యేది? చూడండి 3 కాలమ్స్ వచ్చాయి. రోస్ క్లిక్ చేస్తే రోస్ వస్తాయి, కాలమ్స్ క్లిక్ చేస్తే కాలమ్స్ వచ్చాయి. ఒకటే రో ఉంది కూడా ఒకటే వచ్చింది. అదే నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోస్ సెలెక్టెడ్ ఉన్నాయి చెప్పండి? 1 2 3 4 రోస్ సెలెక్టెడ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకవేళ ఇన్సర్ట్ షీట్ రోస్ క్లిక్ చేస్తే 4 రోస్ అనేవి ఇన్సర్ట్ అయిపోయాయి. ఈ విధంగా ఏం చేసుకోవచ్చు మనం? రోస్ అయినా కాలమ్స్ అయినా ఇలా మెనూ కమాండ్ ద్వారా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. రైట్, ఓకే, రోస్ కాలమ్స్ రెండు చూసుకున్నాం మనం. అలాగే మీరు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ రోస్ కూడా చేయాలంటే అది కూడా చూసుకుందాం మనం. నెక్స్ట్ అంటే కీబోర్డ్ షార్ట్ కట్స్. ఓకే, ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి.
అయితే కీబోర్డ్ షార్ట్ కట్ ఏంటి? ఆల్ట్ ఐసి, అంటే కాలం ఇన్సర్ట్ చేయాలంటే ఆల్ట్ ఐసి, రోస్ ఇన్సర్ట్ చేయాలంటే ఆల్ట్ ఐఆర్. చూద్దామా మరి? ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, 2 కాలమ్స్ 3 రోస్ సెలెక్ట్ చేశాను. 3 కాలమ్స్ 2 రోస్. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ట్ ఐ సి నొక్కితే ఏమవుతుంది? కాలమ్స్, ఎన్ని కాలమ్స్ సెలెక్టెడ్ ఉన్నాయి ఇక్కడ? 2 కాలమ్స్. సి నొక్కగానే చూడండి 2 కాలమ్స్ వచ్చాయి. ఆల్ట్ ఐసి నొక్కగానే 2 కాలమ్స్ వచ్చాయి. అండు. అదే ఇప్పుడు రోస్, ఆల్ట్ ఐఆర్ నొక్కితే ఏమవుతుంది? 3 రోస్. ఇప్పుడు ఎన్ని రోస్ సెలెక్టెడ్ ఉన్నాయి? 3. ఆల్ట్ ఐఆర్, చూసారా? 3 రోస్. ఇది బెస్ట్ కీబోర్డ్ షార్ట్ కట్. ఓకేనా? అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు? కీబోర్డ్ తోనే మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేశాను, నేను మౌస్ తో సెలెక్ట్ చేశాను. ఓకేనా? అయితే కంట్రోల్ స్పేస్ ఇస్తే ఏమవుతుంది? కాలమ్ సెలెక్ట్ అవుతుంది. ఓకే. రో సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? షిఫ్ట్ స్పేస్. ఓకే. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ నొక్కితే ఏమవుతుంది? ఇన్సర్ట్ అవుతుంది. అది కాలం అయితే కాలం, రో అయితే రో. చూద్దామా? ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెల్ పాయింట్ ఇక్కడ ఉంది కదా. ఓకే. కంట్రోల్ స్పేస్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? సి అంటే కంట్రోల్, సి అంటే కాలం. ఇలా గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ స్పేస్ ఏమైంది చూడండి, కాలం సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ నొక్కాను. ఏమైపోయింది? కాలం ఇన్సర్ట్ అయ్యింది. ఓకేనా? అండు. అదే ఇప్పుడు నేను ఎక్కువ కాలమ్స్ కావాలంటే ఏం చేస్తాను? షిఫ్ట్ రైట్ ఆరో కొడితే ఏమవుతుంది? ఎక్కువ కాలం సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కొడితే ఏమైపోయింది? న్యూ కాలమ్స్ వచ్చేసాయి. అదే మీరు రోస్ కావాలనుకోండి, అప్పుడు కూడా ఇన్సర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అని నొక్కాలి. కానీ సెలెక్షన్ ఏముండాలి? రోస్ ఉండాలి. అయితే ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు సెలెక్షన్ తీసేయాలంటే ఇలా కీబోర్డ్ నుంచి అప్ యారో నొక్కండి. రైట్. ఇప్పుడు నాకేం కావాలి? రో సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ స్పేస్ అంటేనేమో కాలం సెలెక్ట్ అవుతుంది, షిఫ్ట్ స్పేస్ అంటేనేమో రో సెలెక్ట్ అవుతుంది. చూసారా? రో సెలెక్ట్ అయింది. గాట్ ఇట్. ఇప్పుడు ఇక్కడ నేను కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ నొక్కితే ఏమైపోయింది చూడండి, రో ఇన్సర్ట్ అయింది. అండు. అదే నాకు ఎక్కువ రోస్ ఇన్సర్ట్ చేయాలంటే సపోజ్ 3 రోస్ నాకు ఇన్సర్ట్ చేయాలి. షిఫ్ట్ డౌన్ యారో నొక్కేసాను, సెలెక్ట్ అయిపోయింది. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ నొక్కగానే చూడండి వచ్చిందా లేదా? ఈ విధంగా అండు. సో ఈ విధంగా మనము సెలెక్షన్ చేయడం నేర్చుకున్నాము అండ్ ఇన్సర్ట్ చేయడం కూడా నేర్చుకున్నాం. ఓకే. కంట్రోల్ స్పేస్ ఇస్తే కాలం ఇన్సర్ట్ అవుతుంది, అంటే కాలం సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ స్పేస్ ఇస్తే రో సెలెక్ట్ అవుతుంది. ఇక కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ నొక్కితే అక్కడ ఏవి సెలెక్ట్ అయ్యి ఉంటే అవి ఇన్సర్ట్ అవుతాయి. కాలం సెలెక్ట్ అయ్యి ఉంటే కాలం ఇన్సర్ట్ అవుతుంది, రో సెలెక్ట్ అయ్యి ఉంటే రోస్ ఇన్సర్ట్ అవుతాయి. ఆల్ రైట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దాం, డిలీట్ చేయడం నేర్చుకుందాం. మరి ఇన్సర్ట్ చేయడం నేర్చుకున్నాం కదా, డిలీట్ చేయడం కూడా నేర్చుకోవాలి కదా. అయితే ఫస్ట్ ఏం చేద్దాము, షార్ట్ కట్ మెను. మనం ఇన్సర్ట్ చేయడం కూడా అలాగే నేర్చుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కదా. ఈ 3 కాలమ్స్ నాకు ఏం చేయాలనుంది? డిలీట్ చేయాలనుంది. సెలెక్ట్ చేసేసి రైట్ క్లిక్ చేసి ఏం చేస్తున్నాను? డిలీట్. ఎంటైర్ కాలమా రో? ఇది కాలమ్స్ కదా, ఎంటైర్ కాలమ్ ఇస్తాను. ఓకే. పోయిందా లేదా? రైట్. అలాగే డిలీట్ చేయాలంటే ఎలా? ఇప్పుడు నాకు ఈ 3 రోస్ ఏం చేయాలి? డిలీట్ చేయాలి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసి ఎంటైర్ రో రామకృష్ణ హరి, ఈ 3 రికార్డ్స్ ఏమైపోయినాయి? డిలీట్ అయిపోయినాయి. అండు. ఈజ్ క్లియర్? రైట్ క్లిక్ తో ఇలా. నెక్స్ట్ రిబ్బన్ నుంచి ఎలా చేయాలి? సేమ్ సెల్స్ గ్రూప్ లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ రోస్ కాలమ్స్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, కాలం ఒకటే ఉంది, రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇప్పుడు డిలీట్ లోకి వెళ్ళేసేసి సెల్స్ గ్రూప్ లో డిలీట్ షీట్ రోస్ అంటే ఏమైపోతుంది? ఈ 3 రోస్ డిలీట్ అయిపోయాయి. అండు. అదే కాలం డిలీట్ చేయాలంటే డిలీట్ షీట్ కాలమ్స్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? కాలమ్స్ అనేవి డిలీట్ చేయొచ్చు. అండు. ఓకేనా? నెక్స్ట్ కీబోర్డ్ షార్ట్ కట్. ఓకే. ఆల్ట్ ఈడి ఏమవుతుంది? డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇప్పుడు మీకు సెలెక్ట్ చేశాను, ఆల్ట్ ఈడి నొక్కగానే ఏమైపోయింది? డిలీట్ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఇక్కడ నాకు ఏం కావాలి? ఎంటైర్ రో ఇస్తే ఏమవుతుంది? ఈ 3 రికార్డ్స్ డిలీట్ అవుతాయి. రైట్. అండు. ఇప్పుడు ఆల్ట్ ఈడి ఇచ్చేసి
ఎంటర్ కాలం ఇస్తే ఏమవుతుంది, డి కాలం డేటా అంతా డిలీట్ అయిపోతుంది. అండు ఈజ్ ఎ క్లియర్. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక ఇది కూడా నేర్చుకున్నాం కదా మనం, కంట్రోల్ స్పేస్ షిఫ్ట్ స్పేస్ అనేది. ఇప్పుడు ఇక్కడ నేను కంట్రోల్ స్పేస్ ఇచ్చాను అనుకోండి, ఏమైపోతుంది, కాలం సెలెక్ట్ అయింది, గమనించారా, డి కాలం. ఇప్పుడు కంట్రోల్ మైనస్ కొట్టాను అనుకోండి, డిలీట్ అయిపోయింది. గాట్ ఇట్, కంట్రోల్ మైనస్. ఇది ఈజీ కదా డిలీట్ చేయడానికి. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అంటేనేమో ఇన్సర్ట్, కంట్రోల్ మైనస్ అంటేనేమో డిలీట్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చూడండి, కంట్రోల్ మైనస్. అంతకుముందు మనం ఏం నేర్చుకున్నాము, ఇన్సర్ట్ లో నేర్చుకున్నాం కదా మనం, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అంటే దేనికది, ఇన్సర్టింగ్. ఓకే, కంట్రోల్ మైనస్ అంటే ఏమవుతుంది, డిలీటింగ్. అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు ఇక్కడ నేను ఈ 2 రో సెలెక్ట్ చేశాను, కంట్రోల్ మైనస్ ఇచ్చేస్తే ఏమైపోయింది, డైలాగ్ బాక్స్ వస్తుంది, ఎందుకంటే సెల్స్ సెలెక్ట్ చేశాను. అదే నేను షిఫ్ట్ స్పేస్ ఇచ్చి ఉంటే ఏమయ్యేది, మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కంట్రోల్ మైనస్ కొట్టండి, ఓకేనా. ఇది డిఫరెన్స్ అనమాట. సెలెక్ట్ సెల్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, డైలాగ్ బాక్స్ చూపిస్తుంది. అదే మొత్తం రోస్ ఏ టు ఎక్సెప్ట్ వరకు సెలెక్ట్ అయిపోతే ఏమవుతుంది, అది డైరెక్ట్ గా యాక్షన్ తీసుకుంటుంది. ఓకేనా, రైట్. సో ఇదేంటి, ఇన్సర్టింగ్ కాలమ్స్ అండ్ డిలీటింగ్ కాలం. ఓకే, ఇది డిలీట్ కాలం. ఇక్కడ నేను మర్చిపోయాను, డిలీట్ కాలం వేసేది ఇన్సర్ట్ కాలం పెట్టేశాను. సో దిస్ ఈస్ వాట్ అబౌట్. I hope you learned how to insert column and rows using keyboard, mouse and other options. Okay, menu commands and that. Okay, please practice. See you in the next video.